సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అదే టైంలో చిరంజీవి పవన్ గురించి ఏం మాట్లాడతాడో అని అంతా ఆతృతగా ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే చిరంజీవి ప్రసంగం సాగింది. తన తమ్ముడు గురించి ఇంతకు ముందు ఎన్నడూ మాట్లాడిన విధంగా ఆయన మాట్లాడారు. అలాగే పవన్ కూడా తన అన్న గురించి మాట్లాడారు. అన్నయ్య గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అన్నయ్యపై నాకున్న ప్రేమ ఎన్నిసార్లని ప్రూవ్ చేసుకోవాలి, ప్రతిసారి చెబుతున్నా అన్నయ్య నా గుండెల్లో ఉన్నారు, తనపై ఉన్న ప్రేమను ఇంతని చెప్పలేను అన్నారు. అలాగే సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ రోజు ఓ స్టార్ గా అన్నయ్య ఎదగడానికి కారణం ఆయన పడిన కఠోర శ్రమనే కారణం. నాలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా ఈజీగా స్టార్లైపోవచ్చు. దాని వెనుక అన్నయ్య పడిన శ్రమ ఎంతో ఉంది. నేను హీరోగా ఎంటర్ అయినప్పుడు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు, ఆయనకున్న పేరును మాత్రం చెడగొట్టరాదని అనుకున్నా. అన్నయ్య వదిన నన్ను సినిమా హీరోగా వెళ్లాలని చెప్పినప్పుడు పని పాట లేకుండా తిరుగుతున్న నాతో ఏదో ఒక పని చేయించాలని వారు అలా చెప్పారనుకున్నా. కానీ వారి నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయలేదు. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నాను అన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ అన్నయ్య పగలంతా కష్టపడి ఇంటికొచ్చి అలా షూస్తో నిద్రపోయేవారు. నేను వాటిని తొలగించేటప్పుడు సాక్సులో నుంచి చెమట వాసన వచ్చేది. అది నాకు సువాసనలాగే అనిపించేది. ఎందుకంటే కష్టంలో నుంచి వచ్చిన చెమట అయినా సువాసనలాగే అనిపిస్తుంది నాకు. ఆ రోజుల్లో అన్నయ్య అంత కష్టపడాల్సిన పని లేదు. కానీ ఆయన మా కోసం, ఇండస్ట్రీ బాగు కోసం ఎంతో కష్టపడ్డారు. అలాగే ఆయన నిజాయితీ ఎంతలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఓ రోజు సినీ వారపత్రిక రోడ్డుపై పడి ఉంటే దాన్ని అందరూ తొక్కేస్తూ వెళ్ళిపోతున్నారు. వెంటనే అన్నయ్య చూసి ఆ వారపత్రిక కవర్ పేజీపై ఉన్న ఫోటోను తుడిచి భద్రంగా ఎత్తిపెట్టారు. అక్కడే నాకు అర్థమైంది అన్నయ్యకు ఇండస్ట్రీ అంటే ఎంత ప్రేమో. ఆ కవర్ పేజీలో ఉన్నది ఇతర హీరో అయినా అన్నయ్య ఎంతో డెడికేషన్తో దాన్ని తొక్కకుండా భద్రపరిచారని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ నాకు అన్నయ్యతో రాజకీయపరంగా విభేదాలు ఉండొచ్చేమో, కానీ అన్నయ్యగా మాత్రం నా గుండెల్లో ఉంటారు. దాన్ని నేను ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సినీ జీవితాన్ని ఇచ్చిన అన్న వదినలను మరువలేను అన్నారు. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.